పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునాథుని యందు సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా తపస్సు కాలములోని 3వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. మరి యొక్క 3వ ఆదివారము మన జీవితాలను ఒకసారి మనం పరిశీలించి చూసుకుంటే ఇజ్రాయేల్ ప్రజల జీవితము వలె మన జీవితాలు కూడా మార్చబడ్డాయి. ఏ విధముగా అంటే ప్రభు ఒక క్రమశిక్షణ విధముగాను కొన్ని నియమాల చేతన నిబంధనల చేతన మనలను సక్రమైన మార్గములో ఆ ప్రభు నడిపించమని చూస్తూ ఉన్నాం. కానీ ఎవరైతే గనక ఆ యొక్క నియమ నిబంధనలను అడ్డుగోడవలే భావిస్తారో, అవి వారికి ఇబ్బందికరంగా ఉంటాయో, అట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుడు చేసిన మేలులను మరచి, దేవుడు చేసిన గొప్ప కార్యములను విస్మరించి ఆ దేవునికి వ్యతిరేకముగా తిరుగుతూ పాపము కట్టుకుంటూ ఉన్నారు. అట్టి యొక్క పాపమును ఈరోజు మొదటి పట్టణంలో మనం గమనించుకుంటూ ఉన్నాం. దేవాతి దేవుడు ఎన్నో గొప్ప కార్యాల ద్వారా ఇజ్రాయేల్ ప్రజలను ఆయన ఐగుప్తు రాజ్యం నుంచి సంరక్షించి కాపాడుతూ ఉంటే, ఇదిగో నీవు మమ్మల్ని చంపడానికి తీసుకువచ్చావని ఆయన చేసిన సమస్త కార్యాలను విస్మరించి ఆయన పైన తిరుగుబాటును చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అట్టి విధముగా ఎవరైతే క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవ బిడ్డలు తిరుగుబడుతూ ఉన్నారో, దేవుని విస్మరించి పాపంలో కట్టుకుంటూ ఉన్నారో, అట్టి వారందరికీ ఈరోజు మనకు అవకాశాన్ని ఇస్తూ ఒక గొప్ప శుభవార్తను పునీత పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. అది ఏమిటి అంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసం ఉంచుతారో ఆ యొక్క విశ్వాసం ద్వారా ఆయనతో సమాధానపడే ఒక గొప్ప వరమును కలుగుతూ ఉంది. ఆ యొక్క సమాధానము ఆ విశ్వాసం నుంచి పుట్టుకొస్తున్నది అని చెప్పి ఆయన పలుకుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి అట్టి విశ్వాసం ఏ విధముగా ఉండాలి అంటే, పునీత థోమస్ గారితో క్రీస్తు ప్రభు సెలవిస్తూ ఉన్నారు, నీవు నన్ను చూచి కదా విశ్వసించినది, చూడక విశ్వసించిన వారు ధన్యులు అని. అదే యొక్క మాటను ఈరోజు యొక్క సువార్త పట్టణములో ప్రభు తెలుపుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీరు ఎరుగని వ్యక్తిని, మీరు చూడని వ్యక్తిని మీరు ఆరాధిస్తారు అని ప్రభువు సమరయ స్త్రీతో ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ యొక్క ఎరుగని వ్యక్తిని ఏ విధముగా ఎచట ఆరాధిస్తాము అంటే, ఆత్మయందును సత్యమునందును ఆయన ఆరాధిస్తాము అని. మరి ఆత్మయును సత్యమును మనం కనరాదు, దాన్ని గమనించుకోలేము, చూడలేము, కానీ దానిని విశ్వాసం ఒక మూలంగా ఉంటూ ఉంది. అట్టి విశ్వాసమును గురించి పునీత బాప్తిసం యోహాను గారు ఈరోజు యోహాను సువార్త 3వ అధ్యాయము నుంచి మనం చూసుకున్నట్లయితే 34-36 వచనాలు చాలా స్పష్టమవుతూ ఉంది. దేవుడు తాను పంపినటువంటి ఒక వ్యక్తి ఇదిగో దేవుని గురించి సమస్తము మనం ఎరుకపరుస్తూ ఉంటాడు. ఎందుకు అనగా ఆయన సంపూర్ణముగా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడు అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఆయన స్వయం కుమారుడు అని, ఆయన ఎందు ఆనందిస్తూ ఉన్నాడు అని సెలవిస్తూ, ఆ కుమారుని సృష్టించిన వారు నిత్య జీవనం పొందుకుంటారు అని యోహాను గారు పలుకుతూ ఉన్నారు. మరి అట్టి నిత్య జీవనం మనం పొందుకోవాలి అంటే ఈరోజు ఉన్నటువంటి ఒకే ఒక మార్గము. దేవుని బిడ్డలారా, ప్రభు మనకి సువార్త పట్టణంలో సెలవిస్తూ ఉన్నాడు. కోత కాలమున పనివాడు ఏ విధముగా అయితే వేతనము కోసమై కృషి చేస్తూ ఉంటాడో, అదే విధముగా ప్రతి ఒక్కరూ కూడా నీతి కార్యములను ఫలములుగా కొయ్యవలను అని, ఆ నీతి కార్య ఫలములు వారికి దేవుని వరమును వసుగుతూ ఉన్నది అని, ఆ దేవుని వరము ఇదిగో ఆయన కార్యమును గ్రహించుకునేలాగా చేస్తూ ఉన్నదని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. అట్టి కార్యమును గ్రహించుకోలేని ప్రతి ఒక్క వ్యక్తి కూడా, అట్టి వరమును పొందుకోలేని ప్రతి వ్యక్తి కూడా దేవునిని గుర్తింపలేరు, దేవుని యొక్క కార్యములను గ్రహించుకొనలేరు. అది ఈరోజు సమరయ స్త్రీ విషయంలో చూస్తూ ఉన్నాం. ప్రభువే చాలా స్పష్టంగా తెలుపుతూ ఉన్నారు, దేవుని వరములను నువ్వు గ్రహించుకున్నట్లయితే నేను ఎవరినో నీవు గ్రహించుకునేదానివి అని. అనగా దేవుని బిడ్డల అట్టి వరములు మనకి కావాలి అంటే విశ్వాసములో నీతి కార్యముల చేతన నీతివంతులకు మనం తీర్చిదిద్దబడాలి అని పునీత పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. మరి అట్టి నీ యొక్క జీవితం మనకు రావాలి, అట్టి జీవితం మనకు కావాలి. అట్టి ఫలమును మనం గ్రహించుకున్నప్పుడు, అట్టి వరమును మనం పొందుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, నీవు నేను అందరము కూడా క్రీస్తు ప్రభువే జీవజలము అని గుర్తించుకుంటాం. మన యొక్క ఆత్మలు సంతృప్తి చెందేది, మన ఆత్మదాహము తీరేది ఆ జీవజలము వద్దనే అని మనము గ్రహించుకోగలుగుతూ ఉంటాం, తెలుసుకోగలుగుతూ ఉంటాం. ఆ యొక్క జీవజల ఓట వద్దకు మనము ప్రయాణము చేస్తూ ఉంటాం.
ఆ నీటి బుగ్గ వద్దకు చేరిన రోజున నీలో ఉన్నటువంటి నిరీక్షణ నీకు నిరాశను కలిగించదు. ఎందుకంటే ఆ యొక్క నీటి వద్ద నీకు దేవుని యొక్క ఆత్మ సమృద్ధిగా వసకబడుతూ ఉంది. ఆ యొక్క ఆత్మ దేవుని యొక్క ప్రేమను నీ హృదయలో నింపి ప్రభు ఎడల నిరీక్షణ కలిగేలాగున చేస్తూ ఉంది. ఆ నిరీక్షణ దేవుని యందు తప్పించులాగున, ఆ నిరీక్షణ దేవుని యొక్క వాక్యమును పాటించులాగున, ఆ నిరీక్షణ లోకమునే ఒక చెత్తగా నేను భావించులాగున నీ హృదయమును మలచి దేవుని కోసమై, నిత్య జీవము కోసమై మన ఆరాటమును కలుగు చేస్తూ ఉంది. అట్టి ఆరాటముతో తాపత్రపడుతూ మన దేవుని కోసమై ప్రయాణము చేస్తూ ఉంటాం. అట్టి ప్రయాణము ఇజ్రాయేల్ ప్రజలు లాగున మమ్మల్ని మరణమును గురి చేస్తావా అనకుండా, ఇదిగో మమ్మల్ని జీవమును వసగడానికి, మాకు రక్షణ వసగడానికి ఇట్టి కార్యములు ప్రభు ఏర్పరిచారు అని విశ్వాసము దినదినాభివృద్ధి చెందుతూ మనము మహావృక్షము వలె నాటబడుతూ ఉంటాం. ఎంతోమంది మన యొక్క విశ్వాసము నీడన్న వారి విశ్వాసాన్ని పొందుకునే అవకాశాన్ని కలుగు చేస్తూ ఉంటాం. అట్టి విశ్వాసం మనకు కావాలి. ఎందుకంటే ప్రభు సమస్త జనుల కోసమే వచ్చిన విధముగా ఆయన మరొకసారి నిరూపిస్తూ ఉన్నాడు. యూదుల కోసం మాత్రమే కాదు, సమరయుల కోసము, సమరయేతరుల కోసము, అందరి కోసము అని ఈరోజు సువార్తను సమరయుల చెంతకు చేరి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఏదో ఒక విధముగా నీ చెంతకు చేరుతూ ఉంది. నీ నుండి వేరొకరి చెంతగా వాక్యము చేరిన రోజున నీ యొక్క జీవితము ప్రభు చెప్పిన విధముగా పంట విస్తారముగా వచ్చి ఉన్నది. నీవు ఆ యొక్క రక్షణ ఫలములను సేకరించిన రోజున నీవును నిత్య జీవాన్ని పొందుకుంటావు, నేనును నిత్య జీవాన్ని అట్టి నిత్య జీవం మనకు రావాలి అని, క్రీస్తు ప్రభు సువార్తను మనం స్వీకరించాలి అని, మన యొక్క ఆత్మదాహమును ఆ ప్రభు చెంతనే తీరుతుంది అని నమ్మి ఆ ప్రభు దగ్గరికి వెళదాం, విశ్వసిద్దాం. ఆయనను ఆత్మయందును సత్యమునందును మనం ఆరాధించడానికి ప్రయత్నము చేద్దాం. ఒక విషయాన్ని మాత్రము దృఢముగా నమ్ముదాం, నిరీక్షణ మనలను నిరాశకు గురి చేయదు అని నమ్మి అట్టి నిరీక్షణలో క్రీస్తు ప్రభుని యందు నమ్మికతో జీవనాన్ని గడుపుదాం. ఆ దేవాతి దేవుడు మనందరినీ కూడా ఆస్వాదించి ఈ తపస్సు కాలము మనకి మరొక వరమును తీసుకురావాలని ప్రత్యేకంగా వేడుకుందాం. ఆమేన్.